వాట్ ఎవర్ అక్కడ స్కూల్లో మంచిగా చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్. మీరు పంపించి చూడండి కదా ఫస్ట్, పంపించుకోవడం మీరు ఎంతసేపు ప్రైవేట్ స్కూల్లో బెస్ట్. సో అట్లా వద్దండి. అదే ఆ డబ్బులు మీరు కొంచెం దాచిపెట్టుకొని గవర్నమెంట్ స్కూల్ చదివించి ఎటకెళ్ళకో కొంచెం పైదాకా వచ్చినారంటే వాళ్ళు అదే డబ్బులతో వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టించండి. అంటే జాబ్ లేనప్పుడు బిజినెస్ పెట్టించండి, లేకపోతే డబ్బులు అడుగుతున్నారు జాబ్స్ కూడా అర్థమవుతున్నా బయట. ఆ డబ్బులు అలాంటి దగ్గర ఉపయోగించుకున్నప్పుడు జాబ్లను తెప్పించండి, అది బెస్ట్ అండి. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ స్కూల్స్ అనేవి బెస్ట్ అండి నా దృష్టిలో. ముందు మారాల్సింది గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ కాదు, పేరెంట్స్. అంతే కదా. ఇప్పుడు నేను మా పిల్లల్ని పంపిస్తున్నానంటే నాకు తెలియకుండా పంపించాను కదా, అర్థమవుతుంది. ₹1,00,000 పెట్టి ఎల్కేజీలు ఎందుకు చేర్పిస్తామండి చెప్పండి, మనకు అర్థం కావట్లేదు. నేను డిగ్రీ చదివినప్పుడు కూడా 1,00,000 కట్టలేదండి బాబు, అవునా కదా. ఇప్పుడు 1,00,000 ఏందండి ఎల్కేజీ యూకేజీకి? అవి చదువులా లేకపోతే వ్యాపారం ఏం చేస్తున్నారు వాళ్ళు, నాకు అర్థం కావట్లేదు. వీలైనంత వరకు కుదిరినంత వరకు మీరు మారారా, పేరెంట్స్ మారి గవర్నమెంట్ స్కూల్ పంపించారా, దెబ్బకి ప్రైవేట్ సంస్థ కింద దిగుతుంది, చచ్చినట్టు దిగుతుంది. 1,00,000 2,00,000 కాదు, వాడు 10,000 5,000 దిగుతాడు, అవునా కదా. ఇప్పుడు వాడికి బిజినెస్ జరగకపోతే దిగుతాడా లేదా? సో బిజినెస్ జరగకూడదంటే మనం మారాలి. అక్కడ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ స్కూల్స్ కాదు, ముందు మనం మారాలి అంటున్నాను నేను. సో చిన్నప్పటి నుంచి మీరు లక్షలు పోగేసి ఇట్లాగా చెడగొట్టకండి మీ పిల్లల జీవితాన్ని. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు సూసైడ్ అవ్వడం. మళ్ళీ 10th క్లాస్కి ఆ పిల్లలకి ఏం తెలుసండి సూసైడ్ అవ్వడం చేసుకుంటారు చెప్పండి. దేనికి రా అంటే నేను ఫెయిల్ అయ్యాను, అవతల పాస్ అయ్యాడు, ఇంతే బాధ కదా ఆ విషయం చెప్పండి. 10th క్లాస్లో వాళ్ళకి మీరు ఆ ప్రెషర్ పెడతాండి దేనికి? మీరు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, మీకు ఆ పెయిన్ ఉంది కాబట్టి మీ పిల్లల ముందు రుద్దుతున్నారు మీరు, అవునా కదా. అలా కాకుండా హ్యాపీ గవర్నమెంట్ స్కూల్ పంపించండి, మంచిగా నిజంగా అక్కడ కూడా మంచి చదివే చెప్తారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రోత్సహిస్తే అక్కడ టీచర్లు మంచిగా పెడతారు. మీరు ఆ ఫైట్ ఏదో ప్రైవేట్ స్కూల్ దగ్గర చేస్తే ఫైట్ ఏదో గవర్నమెంట్ స్కూల్ దగ్గర మీరు ఫైట్ చేస్తే ఇవి డెవలప్ అవుతాయి, మీ పిల్లలు డెవలప్ అవుతారు, మీ డబ్బుల పరంగా కూడా బాగుంటుంది, రేపు జాబ్స్ పరంగా కూడా బాగుంటుంది. అప్పుడున్నంత ఎడ్యుకేషన్ ఉందంటారా గవర్నమెంట్ స్కూల్లో? ఉంటుందండి, నేను చెప్పేది అదే. ఉండాలంటే ముందు పంపిస్తే కదండి తెలుస్తుంది. ఎక్కడ పంపిస్తున్నారండి చెప్పండి. మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారా? పంపించరే. ఇప్పుడు శ్రీ చైతన్య అంటారు, కృష్ణ చైతన్య అంటారు, లేకపోతే నారాయణ అంటారు. ఎక్కడండి చెప్పండి. ఎందుకంటే మామూలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా అండి. ఫస్ట్ ఆ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ పంపించండి. ఇంటర్ తర్వాత డిగ్రీకి పోతాడు కదా, స్పోకెన్ ఇంగ్లీష్ పంపిస్తే అయిపోయాయి కోచింగ్ సెంటర్కి. ఇప్పుడు నుంచి తగలేయడం వాళ్ళకి మీద లక్షలు ఇంగ్లీష్ కోసం. ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టారు కదా, మొదలు పెట్టారు అంటే వీళ్ళ ఫీలింగ్లో ఇంగ్లీష్ అంత రాదేమో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అని అనుకుంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత కోచింగ్ సెంటర్ పంపించేయండి. ఆడ మహా ఏదో ఒక 50,000 అవుతుందా, 1,00,000 అవుతుంది అంతే. నువ్వు ఇప్పటి నుంచి ఎల్కేజీ నుంచి లక్షలు పోగేసుకోవు. ఎందుకన్నా నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు చదువులు తేడా కనపడుతుంది, చాలా తేడా కనిపిస్తుంది అండి. ఇప్పుడు రుద్దేస్తున్నారు, బట్టి కొట్టిపించేస్తున్నారు. అప్పుడు ఏంటంటే అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు అనమాట. ఒక లెసన్ మనం చెప్పితే దాంట్లో మీనింగ్ ఉండేది, అర్థమవుతుంది. ఇప్పుడు అలా కాదు, వాట్ ఈజ్ వాట్ అంటే వాట్ ఈజ్ వాట్ అంతే, రాసే నువ్వు బట్టి కొట్టి. ఆడి బుర్రకి ఏంటంటే రేపటి రోజున అమ్మ ఈ లెసన్ ఏంట్రా అంటే అది సార్ అప్పుడు చదివేము అంటే ఇట్లా అయిపోతుంది, అర్థమవుతుంది. అలా ఉన్నాయి ఈరోజు చదువులు.